ఇమాజిన్ ఒక స్టీల్ ట్యూబ్ లో సన్లైట్ లేకుండా ఫ్రెష్ ఎయిర్ లేకుండా కొన్ని నెలల పాటు సముద్రం కింద అసలు ఊహించుకుంటేనే మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. ఒకప్పుడేమో టికెట్ ఏమో వచ్చి 25 రూపీస్ ఉండేది, ఇప్పుడు మాత్రం 100 రూపీస్ అయింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ నేవీలో కొన్ని డికేట్స్ పాటు సర్వీస్ చేసిన ఈ సబ్మెరైన్ లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది, సెయిలర్స్ దీంట్లో ఎలా వర్క్ చేసేవారు, ఎలా సర్వైవ్ అయ్యేవారు, మొత్తం ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, లోపల ఏముందో మొత్తం అన్ని చూద్దాం. మనం బయట నుంచి చూస్తే ఇది ఒక సబ్మెరైన్ అనిపిస్తుంది, కానీ నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఐరన్తో తయారు చేసిన మెషిన్ కాదు. ఇది హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ని క్యారీ చేసిన ప్లేస్. ఇది కరేజ్కి సింబల్, సాక్రిఫైస్కి సింబల్. మరీ ముఖ్యంగా ఇది మన ఇండియన్ నేవీ హిస్టరీలో ఒక లివింగ్ లెజెండ్. ఈ సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ కుర్సురా. 1969 18న సోవియట్ యూనియన్లో కమిషన్ అయింది. అక్కడి నుంచి ఇండియాకి తన ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇమాజిన్ చేయండి, జీపీఎస్ లేదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, సముద్రం మధ్యలో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ 1 మంత్ కంటే ఎక్కువ టైం తీసుకొని ఇండియాకి చేరింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఐఎన్ఎస్ కుర్సురా వెస్టర్న్ నేవల్ కమాండ్ కింద సర్వీస్ స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే ఎవరికి తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందని. 1971 ఇండో పాక్ వార్, దేశం మొత్తం టెన్షన్లో ఉంది. ఆర్మీ బార్డర్స్లో ఫైట్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ స్కైస్లో ఫైట్ చేస్తుంది. మరి సముద్రం కింద అక్కడ సైలెంట్గా డ్యూటీ చేస్తుంది ఐఎన్ఎస్ కుర్సురా. సబ్మెరైన్ వార్ఫేర్లో ఒక రూల్ ఉంటుంది, మీరు కనిపించకూడదు, మీరు వినిపించకూడదు, కానీ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా అదే పని చేసింది ఐఎన్ఎస్ కుర్సురా. జనరల్గా వార్ అంటే మనకి మూవీస్లో చూసిన ఎక్స్ప్లోషన్స్ గుర్తొస్తాయి, కానీ సబ్మెరైన్ వార్ అలా కాదు. అక్కడ సౌండ్ అంటే డేంజర్, మిస్టేక్ అంటే లైఫ్ అండ్ డెత్. ఈ సబ్మెరైన్ అరేబియన్ సీలో ఆపరేట్ చేస్తూ ఎనిమీ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తూ మన నేవీ ఆపరేషన్స్కి సపోర్ట్ ఇచ్చింది. హిస్టరీలో మెన్షన్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పాకిస్తానీ సబ్మెరైన్ పిఎన్ఎస్ గాజీ డిస్ట్రక్షన్కి సంబంధించిన ఆపరేషన్స్ పీరియడ్లో కుర్సురా యాక్టివ్గా సర్వీస్లో ఉంది. ఆ విక్టరీ ఇండియన్ మిలిటరీ హిస్టరీలో ఒక అన్ఫర్గెటబుల్ చాప్టర్గా నిలిచిపోయింది. అక్కడ ఉన్న సైలర్స్కి అప్పుడు మెడల్స్ గురించి కాదు, ఫేమ్ గురించి కాదు, ఓన్లీ డ్యూటీ గురించి. నేను ఈ సబ్మెరైన్ లోపలికి వచ్చినప్పుడు నన్ను షాక్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పేస్. లోపల ప్లేస్ ఎంత తక్కువ ఉందో చూస్తేనే అర్థమవుతుంది. మనం రూమ్లో ఏసీ లేకపోతే తట్టుకోలేం, నెట్వర్క్ స్లోగా ఉన్నా తట్టుకోలేం. కానీ ఇక్కడ 77 మెంబర్స్ ఒక్క మెటల్ ట్యూబ్లో వీక్స్ అండ్ వీక్స్, సమ్టైమ్స్ మోర్ దెన్ 1 మంత్. బయట సన్లైట్ లేదు, ఫ్రెష్ ఎయిర్ చాలా తక్కువ, ప్రైవసీ ఆల్మోస్ట్ లేదు. అయినా సరే డ్యూటీ కంటిన్యూ చేశారు. అదే డిసిప్లిన్, అదే కమిట్మెంట్తో. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బెడ్స్, ఈ కారిడర్స్, ఈ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ నార్మల్గా కనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, నైట్ టైం సబ్మెరైన్ డీప్ సీలో ఉంది, బయట కంప్లీట్ డార్క్నెస్, థౌజండ్స్ ఆఫ్ టన్స్ వాటర్ పైన ఉంది, మీ ఫ్యామిలీ ఎక్కడో ల్యాండ్ మీద ఉంది, మీరు మాత్రం ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. కనీసం ఇమాజిన్ చేయలేం, కానీ మన సైలర్స్ అదే లైఫ్ని ఇయర్స్ పాటు లివ్ చేశారు. ఐఎన్ఎస్ కుర్సురా కేవలం వార్ ఆపరేషన్స్లో మాత్రమే కాదు, ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సింగపూర్లో జరిగిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసింది. టార్పెడో టెస్టింగ్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసింది. ఇయర్స్ అండ్ ఇయర్స్ సర్వీస్ చేస్తూ 31 ఇయర్స్ కంప్లీట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక మనిషి కెరీర్ అంత టైం. ఈ సబ్మెరైన్ మాత్రం సముద్రాలు దాటుతూ డ్యూటీ చేస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తూ ఉండిపోయింది. ఈ సబ్మెరైన్ గురించి ఒక విషయం చెప్పాలంటే, ఐఎన్ఎస్ కుర్సురా టోటల్గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 73,500 నాటికల్ మైల్స్. అది ఎంత డిస్టెన్స్ అంటే ఎర్త్ డయామీటర్ కంటే ఎక్కువ. జస్ట్ ఇమాజిన్, ఈ సబ్మెరైన్ ఎన్ని సీస్ చూసిందో, ఎన్ని స్టార్మ్స్ ఫేస్ చేసిందో, ఎన్ని మిషన్స్ కంప్లీట్ చేసిందో. మన ఇమాజినేషన్ కూడా అంత జర్నీ చేసింది. అది 2001 ఫిబ్రవరి 27 ఐఎన్ఎస్ కుర్సురా అఫీషియల్గా డికమిషన్ అయింది. 31 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఫైనల్లీ తన యాక్టివ్ డ్యూటీ కంప్లీట్ చేసింది. చాలా షిప్స్ అండ్ ఈవెన్ సబ్మెరైన్స్ కూడా రిటైర్మెంట్ తర్వాత స్క్రాప్ అయిపోతాయి, కానీ కుర్సురా స్టోరీ ఎక్కడితో ఎండ్ అవ్వలేదు. ఎందుకంటే లెజెండ్స్ రిటైర్ అవ్వచ్చు, కానీ ఎప్పటికీ మర్చిపోరు. ఇండియన్ నేవీ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ సబ్మెరైన్ని ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్గా ఇచ్చాయి, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ హిస్టరీని చూడాలని. 2002లో ఆర్కే బీచ్ దగ్గర ఐఎన్ఎస్ కుర్సురా మ్యూజియంగా మారింది. సౌత్ ఏషియాలో ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం అండ్ వరల్డ్లో సెకండ్ సబ్మెరైన్ మ్యూజియం. ఇప్పుడు మనం వాక్ చేస్తున్న ఈ ప్లేస్ ఒక టైంలో యాక్టివ్ వార్ మిషన్, ఇప్పుడు హిస్టరీని ప్రిజర్వ్ చేస్తున్న లివింగ్ క్లాస్ రూమ్. నిజం చెప్పాలంటే ఈ విజిట్ తర్వాత నాకు సబ్మెరైన్ గురించి కంటే సబ్మెరైన్లో వర్క్ చేసిన మనుషుల గురించి ఎక్కువ ఆలోచించాను. మనం సెలబ్రేట్ చేసే ఫ్రీడమ్ వెనక ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ అన్సీన్ స్టోరీస్ ఉంటాయి. మనం పీస్ఫుల్గా నిద్రపోయే రాత్రుల వెనక ఎవరొకరు డ్యూటీ చేస్తూనే ఉంటారు. మనం ఎంజాయ్ చేసే లైఫ్ వెనక ఎవరొకరు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకా ఈ సబ్మెరైన్ గురించి చెప్పాలంటే, ఈ సబ్మెరైన్లో టోటల్గా 2 వాష్ బేసిన్స్ అండ్ 2 రెస్ట్ రూమ్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా 77 మెంబర్స్ కోసం. మనం హోటల్లో క్యూలో నించుంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళకి అది డైలీ లైఫ్. అండ్ స్టిల్ మిషన్ ఫస్ట్, కంఫర్ట్ లేటర్. అది మిలిటరీ యొక్క మైండ్ సెట్, నేవీ యొక్క స్పిరిట్. 1971లో వార్ టైంలో సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో ఇమాజిన్ చేయొచ్చు. ఎనిమీ ఎక్కడ ఉంటాడో తెలీదు, అటాక్ ఎప్పటి నుంచి ఎలా వస్తుందో కూడా తెలీదు. కానీ సబ్మెరైన్ క్రూస్కి ఇక్కడ ఒక రూల్ ఉంటుంది, ఫియర్ ఉండొచ్చు కానీ ప్యానిక్ ఉండకూడదు. ఎందుకంటే ప్యానిక్ ఒక్క పర్సన్ని కాదు, ఎంటైర్ సబ్మెరైన్ని డేంజర్లో పెట్టగలదు. అందుకే డిసిప్లిన్ వాళ్ళకి ఆప్షన్ కాదు, నెసెసిటీ. ఈ సబ్మెరైన్ 31 ఇయర్స్ సర్వీస్ చేసింది,
31 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్. ఎంతమంది సెయిలర్స్ వచ్చారో, ఎంతమంది రిటైర్ అయ్యారో, ఎంతమంది మెమోరీస్ ఇక్కడ క్రియేట్ అయ్యాయో, అండ్ అలాగే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం ఎగ్జాక్ట్గా ఇమాజిన్ కూడా చేయలేం. కానీ ఒక్క థింగ్ మాత్రం క్లియర్, ఈ సబ్మెరీన్లో వర్క్ చేసిన ప్రతి సెయిలర్ ఒక సైలెంట్ హీరో. ఎందుకంటే వాళ్ళని ఎవరు స్టేజ్ మీదకి పిలవలేదు, వాళ్ళ ఫొటోస్ న్యూస్ పేపర్లో రాలేదు, కానీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, దేశం కోసం డ్యూటీ చేశామనే సాటిస్ఫాక్షన్. నిజం చెప్పాలంటే మన జనరేషన్ ఇన్స్టెంట్ రిజల్ట్స్కి అలవాటైపోయింది. కానీ ఈ సబ్మెరీన్ ఒక్క మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పాస్ చేస్తుంది, గ్రేట్ థింగ్స్ ఆర్ బిల్ట్ ఇన్ సైలెన్స్ అని. సముద్రం కింద సౌండ్ లేకుండా, రికగ్నిషన్ లేకుండా, క్లాప్స్ లేకుండా డ్యూటీ చేస్తూ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, అలాగే సక్సెస్ కూడా బిల్డ్ అవుతుంది. ఒక్క రోజులో కాదు, ఒక రీల్తో కాదు, ఒక వీడియోతో కాదు, ఒక రిజల్ట్తో కాదు, ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్తో. ఎగ్జాక్ట్లీ సబ్మెరీన్ లాగే. అందుకే ఐఎన్ఎస్ కుర్సురా ఒక మ్యూజియం కాదు, అది ఒక రిమైండర్. డిసిప్లిన్ గురించి, పేషెన్స్ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి, మన ఫ్రీడమ్ వెనక ఎవరో సాక్రిఫైస్ చేశారో అనే రిమైండర్. మీరు ఈ సబ్మెరీన్ నుంచి బయటికి వచ్చినప్పుడు హిస్టరీ మర్చిపోవచ్చు, డేట్స్ మర్చిపోవచ్చు, ఫ్యాక్ట్స్ మర్చిపోవచ్చు, కానీ ఒక ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది, మన లైఫ్లో కంప్లైంట్స్ కన్నా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని. అండ్ ఇంకా మెయిన్ థింగ్ చెప్పాలంటే ఐఎన్ఎస్ కుర్సురా ఒక ఫాక్స్ట్రాట్ క్లాస్ సబ్మెరీన్. ఇండియన్ నేవీ దగ్గర ఇలాంటి టోటల్ 8 సబ్మెరీన్స్ ఉండేవి. అవి మన సబ్మెరీన్ ఫోర్స్కి ఫౌండేషన్ లాంటివి. ఈ సబ్మెరీన్స్ వచ్చిన తర్వాతనే ఇండియన్ నేవీ అండర్ వాటర్ ఆపరేషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు మనం చూస్తున్న సబ్మెరీన్ లెంత్ ఆల్మోస్ట్ 91 మీటర్స్ ఉంటుంది, వెయిట్ వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ టన్స్. కానీ సముద్రంలో ఇది కంప్లీట్గా డిసైపర్ అయిపోగలదు. అదే సబ్మెరీన్ టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ. సర్ఫేస్ మీద కనిపించిన వెజల్ని డిటెక్ట్ చేయడం ఈజీ, కానీ సబ్మెరీన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అందుకే సబ్మెరీన్స్ని ఆఫెన్ సైలెంట్ హంటర్స్ ఆఫ్ ద సీ అని పిలుస్తారు. సబ్మెరీన్ యొక్క మెయిన్ వెపన్ టార్పెడో. సింపుల్గా చెప్పాలంటే వాటర్లో ట్రావెల్ చేసే మిసైల్ లాంటిది. ఎనిమీ షిప్ని టార్గెట్ చేసి లాంచ్ చేస్తారు. వార్ సిచ్యువేషన్స్లో సబ్మెరీన్స్కి ఇదే మేజర్ అఫెన్సివ్ వెపన్. ఈ టార్పెడోస్ని క్యారీ చేయడం, మెయింటైన్ చేయడం, లాంచ్ చేయడం అన్ని హైలీ ట్రైన్ సెయిలర్స్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే. సబ్మెరీన్లో ప్రతి కంపార్ట్మెంట్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఇంజిన్ రూమ్ అని, బ్యాటరీ కంపార్ట్మెంట్ అని, కంట్రోల్ రూమ్, టార్పెడో రూమ్, క్రూ స్లీపింగ్ ఏరియాస్, క్యాప్టెన్ క్యాబిన్. ఇక్కడ ప్రతి ఇంచ్ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఎందుకంటే సబ్మెరీన్లో ఎక్స్ట్రా స్పేస్ అంటే అది లగ్జరీ కిందే. ఇక్కడ స్పేస్ కంటే ఫంక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సబ్మెరీన్ సెయిలర్స్కి ప్రైవసీ ఆల్మోస్ట్ ఉండదు. స్లీపింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంటాయి. కొన్ని సబ్మెరీన్స్లో సెయిలర్స్ షిఫ్ట్స్ ప్రకారం సేమ్ బెడ్ని షేర్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రూ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, కానీ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. మిషన్ కంప్లీట్ చేయడం ముఖ్యం, కంఫర్ట్ కాదు. సబ్మెరీన్ లైఫ్లో ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆక్సిజన్. మనం బయట ఫ్రెష్ ఎయిర్ని నార్మల్గా తీసుకుంటాం, కానీ సబ్మెరీన్ అండర్ వాటర్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కేర్ఫుల్లీ మానిటర్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగితే డేంజర్. అందుకే వెంటిలేషన్ సిస్టమ్స్ అండ్ ఆక్సిజన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సబ్మెరీన్లో చాలా ఇంపార్టెంట్. పవర్ విషయానికి వస్తే ఐఎన్ఎస్ కుర్సురా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు డీజిల్ ఇంజన్స్ యూజ్ చేస్తుంది, కానీ అండర్ వాటర్ ఆపరేషన్స్ కోసం బ్యాటరీ యూజ్ చేస్తుంది. అందుకే బ్యాటరీ కంపార్ట్మెంట్ సబ్మెరీన్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్లో ఒకటి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి 60 డేస్ మిషన్. బయట వరల్డ్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఆల్మోస్ట్ లేదు, ఫ్యామిలీస్తో కాల్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. ఓన్లీ మిషన్, ఓన్లీ క్రూ, ఓన్లీ డిసిప్లిన్. అదే సబ్మెరీన్ సెయిలర్స్ లైఫ్. కొన్ని ప్లేసెస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ మనకి మెమరీస్ ఇస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం పర్స్పెక్టివ్ ఇస్తాయి. ఐఎన్ఎస్ కుర్సురా కూడా అలాంటి ప్లేసే. బయటకు వచ్చినప్పుడు నేను సబ్మెరీన్ మాత్రమే చూడలేదు, 31 ఇయర్స్ సర్వీస్ని చూశాను, 77 క్రూ మెంబర్స్ డెడికేషన్ని చూశాను, మన నేవీ స్పిరిట్ని చూశాను. అండ్ మేబీ అదే ఈ సబ్మెరీన్ యొక్క బిగ్గెస్ట్ లెగసీ అనుకుంటా. లోపల ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఇమాజిన్ నేను ఇప్పుడు సముద్రంలో ఉన్నాను, ఈ సబ్మెరీన్ ఒక టాస్క్ మీద వెళ్తుంది. అసలు మైండ్ బ్లోయింగ్, అమేజింగ్గా ఉంది. అసలు ఒంగోని వెళ్ళాల్సి వస్తుంది ప్రతి కంపార్ట్మెంట్కి. ఇప్పుడంటే ఇది మ్యూజియం కింద ఉంది, కానీ ఒకప్పుడు మాత్రం ఒక యాక్టివ్ వార్ మిషన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇందులో సెయిలర్స్ అనేవాళ్ళు ఎలా జీవించారో కానీ నాకైతే అసలు మతిపోతుంది. అంటే అంత కాంపాక్ట్గా ఉన్న ప్లేస్లో కూడా వాళ్ళు జీవించారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా అసలు ఎలా వర్క్ చేశారో నాకు అయితే అర్థం కావట్లేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కూడా ఎన్నో అడుగులు లోపల వర్క్ చేసేవారు. అండ్ ఆ మిసైల్స్ అవేవో తగిలినప్పుడు బట్ అసలు నిజంగా చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక వైజాగ్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్మెరీన్ మ్యూజియంని విజిట్ చేయండి. ఆ ఫీల్ అనేది చాలా హై ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.